హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను. లాస్ట్ వీడియో చూసే ఉంటారు కదండి, సీడ్స్ అవన్నీ తీసుకొచ్చుకున్నాము, స్ప్రౌట్స్ అన్నీ. సో ఈరోజు ఏం చేస్తున్నానంటే, యాక్చువల్గా ఆ రోజు చేసిన వీడియోనే ఆ రోజే నేను సోక్ చేసి పెట్టుకున్నానండి. సో అవేంటంటే చూసారు కదండి, ఇవి ఇందులో వచ్చేసి నేను ఏమేమి నానబెట్టుకున్నానంటే పెసళ్ళు, బెబ్బళ్ళు, నెక్స్ట్ శనగలు 3 ఒకే దగ్గర నానబెట్టుకున్నానండి. ఇద్దరమే కాబట్టి కొన్ని నానబెట్టుకున్నాను. మనం కొన్ని తింటాం కదా, మరీ హెవీగా తినలేం కదా. సో ఇదనమాట, ఇలా 3 నానబెట్టి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ 9కి నానబెట్టుకున్నానండి. నైట్ 9కి ఈ వాటర్ అంతా డ్రైన్ చేసి కాసేపు ఆరిపోయిన తర్వాత నేను ఇంకా బౌల్లోకి షిఫ్ట్ చేశాను అనమాట. నా దగ్గర స్ప్రౌట్స్కి సంబంధించిన బౌల్స్ ఉన్నాయన్నమాట. సో అందులో పెట్టేసి ఇంకా దానిపైన నైట్ అంతా ఏదైనా పెట్టేయడం అనమాట. ఒక బౌలేసి పెట్టేస్తే అయిపోతుంది. సో ఇదనమాట, ఇవంతా కూడా నేను చూపిస్తాను. స్ప్రౌట్స్ ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. అంటే తెలియని వాళ్ళ కోసం అండి. చాలామందికి తెలుసు, ఈ మధ్య చాలామంది హెల్త్ కాన్షియస్ అయ్యారు. బట్ నేను ఎలా పెట్టుకుంటాను సింపుల్గానే చూపిస్తున్నాను. ఒక్కొక్క బౌల్లో కాకుండా ఇలా ఒకే దాంట్లో పెట్టేశాను, ఎందుకంటే మేము ఇద్దరమే కదా తినేది, అందుకోసమని ఇలా పెట్టేశాను. చూసారు కదండి. నెక్స్ట్ ఇది ఏంటంటే, ఇంకా దీని దగ్గరే వంట రూమ్లో ఇలా సెట్ చేసుకున్నానండి నేను. ఒక సెల్ఫ్లో మొత్తము అంటే హెల్త్కి సంబంధించిందంతా ఇందులోనే సెట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి నైట్ పడుకునేప్పుడు మర్చిపోయినా కూడా ఈ బాక్సెస్ చూస్తే ఇమీడియట్గా గుర్తు రావాలని చెప్పేసి నేను ఈ కంటైనర్స్ తెప్పించుకున్నానండి. సో ఇది ప్లాస్టిక్ అంటే ప్లాస్టికే, బట్ కొంచెం మంచి ప్లాస్టిక్ అనమాట. ఫైబర్, ఈ బౌల్స్ ఫైబర్, ప్లాస్టిక్ కూడా కాదు నాకు తెలిసి. సో ఇదనమాట, చూసారు కదా. ఇలా ఇవి కూడా నైట్ సోక్ చేసి పెట్టుకుంటాను, మార్నింగ్ ఇంకా తినేసి ఆ స్ప్రౌట్స్ తింటాం అనమాట. సో ఇది వీడియో కంటిన్యూ చేస్తాను, చూడండి. చూసారు కదా, ఇది మంచి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇలా అవుతాయి కదండి. మంచిగా ఫ్రెష్గా అయిన తర్వాత ఇదంతా ఒక దాంట్లోకి మనం వంపేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, నేను మార్నింగ్ కొన్ని నానబెట్టాను, కానీ ఇన్ని అయినాయి అనమాట. సో ఇట్లా మనము ఇది ప్లాస్టిక్ది మనకు షాప్స్లలో దొరుకుతుంది, స్టీల్లో కూడా దొరుకుతుందండి. నా దగ్గర ఇప్పుడు స్టీల్లో లేదు. సో చూసారు కదా, ఇప్పుడు ఈ మాత్రం వాటర్ ఇంట్లో ఉన్నాయి కూడా ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. సో కొంచెం ఇట్లా ఆరిపోయిన తర్వాత మనము ఇవి బాక్స్లలో స్టోర్ చేసి పెట్టుకోవడమే అన్నమాట. చూసారు కదా, ఇవన్నమాట మనము మొలకలు నానబెట్టుకునే బౌల్స్, స్టీల్ షాప్స్లలో దొరుకుతాయి. సో ఇప్పుడు నేను ఇవి డివైడ్ చేస్తాను అనమాట. సో ఇద్దరికని చెప్పాను కదా, నాకు మా హస్బెండ్ కోసం అని చెప్పేసి. సో ఇందులో వాటర్ అన్నీ డ్రైన్ అయిపోయాయి మనకి. ఇట్లా కొంచెం ఇట్లా పైకి కిందకి అనుకుంటే ఇంకేమైనా వాటర్ ఉంటే కూడా వెళ్ళిపోతాయి. చూడండి ఇక్కడ మనకి డ్రాప్స్ చూసారు కదా, ఇట్లా మనకి డ్రాప్స్గా వాటర్ పడిపోయినాయి కదా మొత్తం. ఇప్పుడు ఇవి ఇంకా షిఫ్ట్ చేసుకోవడం అనమాట. అన్నీ మిక్స్ చేసి ఇందులో కొన్ని ఇవి ఒకరికి, నెక్స్ట్ ఇంకా ఇట్లా ఒకటేసారి వన్ చేసుకోవద్దు, దీంట్లో ఉన్న వాటర్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా చూడండి, మీరు కింద అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ వాటర్ ఇంకా పడుతూనే ఉన్నాయి. సో అట్లా ఒక 10 మినిట్స్గా పక్కకు ఉంచిన తర్వాత ఇట్లా వంపేసుకున్న తర్వాత చేసుకుంటే బాగుంటుంది అనమాట. మార్నింగ్ కొన్ని నానబెట్టాను నేను, బట్ ఇప్పుడు ఎన్ని అయ్యాయో చూసారా. సో కొంచెం ఒక గుప్పిడన్నీ చాలండి మనకు. నేను 1.5 తీసుకున్నాను అనమాట. అంటే మనకి అందరూ తెలిసిపోతుంది, ఒకరోజు ఎవరికైనా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది అంతే. ఇంకా ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇంకా మంచిగా ఇట్లా అనేసుకోవాలా. ఇట్లా అనుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా క్యాప్ పెట్టేసుకోవడమే అండి. ఈ క్యాప్ పెట్టేసుకొని, సో చూసారు కదా 2 బౌల్స్లలో తీసుకున్నాను. సో దీనికి మనం గాలి పోకుండా ఇలా బౌల్లేసి ఒక బౌల్ పెట్టేయాలన్నమాట. సో నేను ఒకటి పెట్టేసాను, ఇంకోటి నా దగ్గర ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ ఉంటుంది. ఇలా మనం ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయొద్దనమాట. రేపు మార్నింగ్ మొలకలు ఎలా వచ్చాయనేది నేను చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:45 అవుతుందండి. రేపు నేను చూపిస్తాను మీకు మొలకలు అనేవి ఏ విధంగా వచ్చాయనేది కూడా చూపిస్తాను. సో ఇది వీడియో కంటిన్యూ చేస్తాను, రేపు మార్నింగ్ కలుద్దాం మళ్ళీ. సో నైట్ అంతా అలాగే ఉండాలన్నమాట అది. సో ఇది వీడియో. సో గాయస్, చెప్పాను కదా లాస్ట్ టైం నేను మొలకలు పెట్టానని. ఇప్పుడు నిన్న నైట్ పెట్టాను. సో ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నాను మీకు ఎట్లా వచ్చినాయి అనేది. సో వావ్, చాలా బాగా వచ్చాయి కదా. ఇది ఫ్రెండ్స్, ఇట్లా మనం ఇంట్లో పెట్టుకుంటే ఇలా మంచిగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట.
సో ఇవి మాకు 2 బాక్స్లలో పెట్టాను. ఇప్పుడు ఒకటి తినేసాం ఆల్రెడీ ఇద్దరం మేము. సో ఇవి వచ్చేసి ఇంకా ఈవినింగ్ అట్లా తినాలి. సో ఇదన్నమాట మొలకలు. ఈ విధంగా మనం ఇంట్లోనే చూసారు కదా ఎంత మంచి పొడుగు వచ్చాయో. సో మనకు బయట కూడా అమ్ముతున్నారండి, కాకపోతే అది ఎప్పుడో పెడతారు కదా వాళ్ళు, ఇలా ఫ్రెష్గా అయితే ఉండవు కదండి. అందుకోసమే మనం ఇంట్లో ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట. సో మా ఇంట్లో చేసుకున్నామండి. బాగున్నాయా? సో ఇది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.